Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియోలో మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఉన్నటువంటి జాన్ డో జేఓహెచ్ఎన్ జాన్ డో ఆర్డర్ గురించి ఒక కేసులో ఢిల్లీ హైకోర్టు వారు ఇచ్చారు. దాని మీద మీకు చెప్తున్నాను. So this case, Justice Mini Pushkarana of Delhi High Court in the case of Nilima Film Productions Private Limited versus Tarak Mehta Ka Ulta Chashma and Co. and others on 14th August 2024, 2 days back, so issued John Doe orders or orders ex parte ad interim injunction orders. You know, Order 39 deals with the injunction orders. These orders, particularly, since the other people are not known, they are called John Doe orders or Anton Pillar orders. Before explaining them, I would have told you in the law of torts or in the CPC, what is right in rem and what is right in persona. Right in rem means right against the universe, right against the whole world at large. Trespassers will be prosecuted. If you enter the house, if you enter the arena, trespassers will be prosecuted. It applies to everybody. Right in persona, that is personal right. మీరు మీ ఇంట్లో ఒక పోర్షన్ని అద్దెకిస్తే మీరు ఇక్కడ ఢిల్లీలో ఎక్కడో ఉంటున్నారు, అద్దె డబ్బులు వసూలు చేయాలంటే మీరు కానీ మీ ఆథరైజ్డ్ పర్సన్ హీ హాజ్ గాట్ ఓన్లీ రైట్, నాట్ ది యూనివర్స్, నాట్ ది ఎనీ బదర్. ఎవడో వచ్చి వసూలు చేసుకోవటానికి లేదుగా. అలాగే జాన్ డో ఆర్డర్ కూడా ఇక్కడ ఏంటంటే అగెనెస్ట్ ఎనీబడీ. అసలు కథ ఏంటో తెలిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో తారక్ మెహతా ఉల్టా చష్మా మీన్స్ కదా. సో ఇది సీరియల్ సోనీ టీవీలో వస్తుంది. ఇది చాలా పాపులర్. ఈ పాపులర్ టీవీని మామూలుగా యూజ్ చేసుకుని చాలామంది యూట్యూబ్లో, వెబ్సైట్స్లో, రకరకాల ఛానల్స్లో, తర్వాత డీప్ ఫేక్ వీడియోస్ చేస్తున్నారు, అలాగే యానిమేటెడ్ వీడియోస్ చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇమేజెస్ తయారు చేస్తున్నారు. ఒక టీవీ ఇవాళ సీరియల్ వస్తే దాని మీద రకరకాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ కళ్ళజోడు మీద గొడవ కదా, అట్లా చేస్తున్నారు. ఈ పేరుతో వాళ్ళ ప్రోడక్ట్స్కి మామూలుగా ఏమంటారు హైప్ క్రియేట్ చేసుకున్నారు, బిజినెస్ చేస్తున్నారు. మనకి ఆంధ్రాలో అంటే మిగతా చోట నుంచి ఆంధ్రాలో ఫిల్మ్ ప్రొడక్షన్, మనంతా నేను రాజమండ్రిలో పనిచేశాను, సినిమా పిక్చర్లు ఎక్కువ మనకి. సో ఒక సినిమా సాయి కుమార్ తీశాడు, అది కర్ణాటకలో. ఈ వాజ్ ద హీరో. తెలుగులో పెద్దగా అసలు ప్రొడ్యూస్ ఏమంటారు దాన్ని డబ్బింగ్ రైట్స్ తీసుకునే వాళ్ళు లేరు. ఆ టైంలో నన్ను కాంటాక్ట్ చేస్తే మా అల్లుడు అట్లా అందుకే ఇచ్చాను. ఇప్పిస్తే ఇట్ వాజ్ అ సూపర్ సక్సెస్. పోలీస్ స్టోరీ బ్రహ్మాండ సక్సెస్. ఆ తర్వాత మీరు చూడండి, పోలీసు స్టోరీ తర్వాత పోలీసోడు పెళ్ళాం, పోలీసోడు బెల్టు, పోలీసు ముద్దల ఇట్లా రకరకాల పోలీసు ఏదో రకరకాల ఆ పోలీస్ పేరుతో వచ్చేసినాయి టగటక. అఫ్కోర్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ దేని కథ వేరుగా ఉంటుంది. ఇక్కడ అట్లాగా అదే పేరుతో రకరకాల పనులు చేస్తున్నారు. సో ది అలిగేషన్స్ ఆర్ దట్ దే ఆర్ ఇన్ఫ్రింజింగ్ లాట్ మెనీ యూట్యూబ్ ఛానల్స్, లాట్ మెనీ యానిమేటెడ్ వీడియోస్ క్రియేటర్స్, లాట్ మెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ images. They are infringing the copyright or trademark or title or ID proof of the particular sitcom. దీన్ని సిట్కామ్ అంటారంట. ఇది తారక్ మెహతా ఉల్టా చష్మా. మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, రకరకాల భంగిమలు, రకరకాల యానిమేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటనండి ఎవరు చేస్తున్నారు? ముద్దాయి పేర్లు. ఇక్కడ ఇది కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్లో ఓనర్ ఉన్నాడు కానీ దట్ మై కాపీరైట్ ఈజ్ ఇన్ఫ్రింజ్డ్ బై సో అండ్ సో, ఇది ఎక్కడ పడితే అక్కడ వస్తుంది. యూనివర్సల్గా యూట్యూబ్ చూసినా అదే వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ప్రతి దాంట్లో షేర్ ఏమంటే ఫేస్బుక్ వాటిలో వస్తుంది. కాబట్టి
they applied for the John Doe orders. So please remember, John Doe orders are given. These otherwise called as Anton Pillar orders. They are given when the accused persons or when the infringers or the violators are not clearly known. Idanamata. So John Doe order is a legal order that allows a person to take action on the unknown parties also, that is world at large. దీనికి చాలా కేసులు ఉన్నాయి. ESPN వాళ్ళ కేసు చాలా పెద్ద కేసు. దానికన్నా ఒక కేసులో రాస్తున్నాను చెప్తాను. తాజ్ టెహరాన్ వర్సెస్ రాజన్ మండల్ 2002. ఇదేంటంటే కేబుల్ ఆపరేటర్స్ ఆ ఫీఫా వరల్డ్ కప్ 2002లో జరిగినట్టుంది. దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు లాగేస్తున్నారు. మనకి అలవాటే కదా, ఫేక్ ఏమంటారు, ఏమంటే వసూలు చేసుకోవటం. సో ఫీఫా వరల్డ్ కప్ ఒక పక్క వస్తుంటే ఏమంటే చేస్తుంటే దాని మీద ఎస్ జాన్ డో ఆర్డర్ వాజ్ గివెన్, యూ షుడ్ నాట్ ఎగ్జిబిట్ ద ఫీఫా వరల్డ్ కప్ బికాస్ ఇట్స్ మచ్ క్రేజీ. దీస్ పీపుల్ తాజ్ టెలివిజన్ దే గాట్ ద రైట్స్. అట్లా జాన్ డో ఆర్డర్స్ ఉంటాయి. ఐ థింక్ బై నౌ యూ మైట్ అండర్స్టూడ్ what are John Doe orders, what is right in RAM. If you connect them, it will be easy for you to understand. Okay, ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. కాకపోతే ఒకసారి కేసులా కూడా మేము చదువుకుంటే వాట్ ఈజ్ జాన్ డో ఆర్డర్ని యూట్యూబ్లోనూ లేకుంటే నెట్లో గూగుల్ తెలియని అడిగితే గ్యారంటీగా చెప్తాను. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.